ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా రైతులు మొత్తం రోడ్ల మీద కనిపిస్తున్నారు, ఎరువుల దుకాణాల ముందర కనిపిస్తున్నారు. పొలాల్లో వెళ్ళి పనులు చేసుకోవాల్సిన అన్నదాతలు ఇక్కడ చిన్న ఒక ఎరువు బస్తా, ఒక యూరియా బస్తా కోసం రోజుల తరబడి ఇక్కడ దుకాణాల ముందర పడిగాపులు కాయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వందల మంది, దాదాపు 500-600 మంది, 1000 మంది రైతులు వచ్చిన కాడ కేవలం 200-300 బస్తాలు వస్తున్నాయి ప్రతిరోజు. దీంతో రైతులకు ఎటు సరిపోవట్లేదు. ఇప్పుడు మనం నర్సాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ యూరియా బస్తాలు పంపిణీ కోసం రైతులు వచ్చి ఉన్నారు. వీళ్ళ పరిస్థితి, వీళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అడిగి తెలుసుకుందాం. మీరు ఎన్ని రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నారు? అసలు ఏంది సమస్య? నేనైతే వారం రోజులు తిరుగుతున్నా వచ్చి వెళ్ళిపోతున్నా. పొద్దున వచ్చినప్పటి నుంచి ఒకసారి ఆధార్ కార్డు జిరాక్స్ కావాలంటారు, ఒకసారి పాస్బుక్ జిరాక్స్ కావాలంటారు, ఒకసారి పాస్బుకే కావాలంటారు. పొద్దున నాకు చెప్పారు ఆధార్ కార్డు జిరాక్స్ ఇవ్వమంటే ఇచ్చిన. మళ్ళీ ఏం చేసిరు, పాస్బుక్ కావాలంటే సంగాడిపోయి పాస్బుక్ తీసుకొని వచ్చిన. మళ్ళీ తెచ్చినాక ఇప్పుడు ఏం తమ్ము పెట్టాలన్నారు. ఎవరైతే జిరాక్స్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఉండాలి, ఖచ్చితంగా అట్లయితేనే ఊరియా ఇస్తామన్నారు. పొద్దున్న నుంచి నిలవడం ఊరియా లేదు, ఏం లేదు అన్న. నాకు తెలిసింది, నేను ఒకటే చెప్తున్నా, నేను చిన్నగున్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇలానే ఉంటుంది అన్న. ఇది గ్యారంటీ, నేనైతే చెప్తున్నా. నరేంద్ర మోడీ అందరికి ఎక్కడెక్కడ ఏ సప్లై చేయాలో అది సప్లై చేస్తుండ్రు, చేసినా కానీ వీళ్ళు ఇక్కడ ఇక్కడ సీఎంస్ ఉన్నోళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారంగా చేస్తున్నారు. ఇది నేను చేస్తున్నా. మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎన్ని యూరియా బస్తాలు ఇంత మటుకు మీకు వచ్చినాయి? ఇంకా ఎన్ని బస్తాలు కావాలి? అసలు ఏంది పరిస్థితి? నాకు 5 ఎకరాలు ఉంటది. 5 ఎకరాలు ఇప్పటివరకు ఒక సంచి తీసుకోవాలి యూరియా. 5 ఎకరాలు ఉంటుంది, నాన్న పేరు మీద ఉంటుంది 5 ఎకరాలు. ఇప్పటివరకు ఒక సంచి కూడా యూరియా తీసుకోవాలి. ఇప్పుడు మీ పరిస్థితి చెప్పండి. మీ పేరు ఏం పేరు? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఏంది మీ ఇబ్బంది? లేదు సార్, నా పేరు ఇట్టెలు బెమన్పల్లి నర్సాపూర్ మండల్. నిన్న పొద్దుంతా కూర్చున్నా సార్. ఇక్కడ నిన్న పొద్దుంతా కూర్చుంటే రాత్రి వస్తారు బండి. పొద్దుగాల రమ్మన్నారు. పొద్దుగాల వచ్చి లైన్ లా అది అతగాడ పెట్టిన లైన్ లా పోయి చాయ్ మై తాగి మళ్ళీ ఇడికి వచ్చినాం. ఇడికి వస్తే ఇవ్వలే, మందు రాదని చెప్పండి. ఎవడో గెట్ తీసేటోడు ఇలా అట్లా అనగానే మొత్తం రైతులు ఏం చేసినాము, ధర్నా చేసాడు. ఎస్ఐ గిట్ట వచ్చి నేను ఇప్పిస్తా అని చెప్పిండు. లోడ్ వస్తుంది ఇప్పిస్తా అని ఎస్ఐ చెప్పిండు. మళ్ళీ అడిగేది ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి వాళ్ళు వచ్చి ఒక్క లారీలో 560 బ్యాగులు వస్తున్నాయి. మీరు మనిషికి 4 కానీ 3 కానీ ఉండబోరి 2 లారీ నేను తెప్పిస్తా. మళ్ళీ ఆమె పోయేటప్పుడు శిల్పి షేట్ పోయింది. పోయేటప్పుడు కూడా ఏం చెప్పిపోయింది ఆమె, ఒక్క లారీ వస్తే ఫోన్ చేయి, 2 లారీలు వస్తే ఫోన్ చేయి. ఎప్పుడే మేడం ఫోన్ చేసిన, మేడం ఒకటే లారీ వచ్చింది, 560 బస్తాలు వచ్చినాయి, ఇక ఒకటే బస్తా రాస్తున్నారు మేడం. మళ్ళీ ఆమె ఫోన్ చేసిన లోపల ఉన్న మేడం కు ఫోన్ చేస్తే, ఇగో నువ్వు రాపో మేడం చేసి నాకు వద్దని చూసిన సార్. ఒక సంచి కూడా అక్కడ బారేసి వచ్చిన కదా, నా దగ్గర నేను తీసుకొని పోతున్నా సార్. ఈ ప్రాబ్లం 15 రోజుల సార్ తిరగవరిది. అప్పుడు వర్షాలు లేక ఏదో దుంకిలా ఏదో పదం మీద నాటేసినాం సార్. ఈ ఉరియా మందు గురించి ఇంత ఎందుకు ప్రాబ్లం? మరి అదే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే 10 ఏళ్ళు అందులో ఎప్పుడు ఎందుకు కాలే? ఎందుకు సార్ ఇది గురించి, రైతు గురించి? అంటే మీ ఎమ్మెల్యే చెప్పినా కూడా వ్యవసాయ అధికారులకు మీకు ఒక్క యూరియా బస్తా రావట్లేదు. ఎమ్మెల్యే మాటనే ఆమె పట్టించుకోలే. ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ నంబర్ ఇగో ఇప్పుడే చేసిన 5 నిమిషాలు అయింది. ఇగో సార్ ఇదే నంబరు. సరే, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఇప్పటివరకు ఎన్ని బస్తాలు వచ్చినాయి? బస్తా కొండపల్లి అడుగు ముందు తప్పించా. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు ఉంది. ఇంతకుముందు ఈ పరిస్థితి ఎప్పుడన్నా ఉండేనా మీకు? లేదు, ఎప్పుడు లేకుండే. ఎప్పుడు ఉండే అంటే మన ఒక 2012లో అప్పుడు మన ఆర్టీసీ డిపో కట్టక ముందు అండ్లా ఉండే. అప్పుడు ఉండే ఎక్కడ చూసినా, టీవీలో చూసినా, ఎక్కడ చూసినా పిల్లల కాడికి మాట్లాడరు. అందరూ ఆయన కూడా మాట్లాడరు. కొద్దిగా సార్, నీ పేరు ఏం పేరు? మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది? ఎన్ని బస్తాలు కావాలి? ఎన్ని వచ్చినాయి? ఇప్పుడు 1 ఎకరా 7 గుంటల భూమి ఉంది. నాకు 2 బస్తాలు వస్తే మస్తు అవుతుంది. పొద్దుగాల 7 గంటలకు వచ్చిన నేను. ఎమ్మెల్యే కూడా వచ్చిందట, శివరాసకు ధర్నా చేసిన, మాట్లాడినాము. పొద్దుగాల కూడా ఇంతవరకు నా పేరు కూడా వస్తలేదు సార్. నాకన్నా ఇంకొలే వచ్చినాయి, ఇంతవరకు కూడా ఇస్తలేదు. ఎమ్మెల్యే కూడా వచ్చి ఎకరకు 2-3 బస్తాలు ఇవ్వమని చెప్పింది సునీత రెడ్డి. ఇంత కూడా అట్లా కూడా దంగతలేరు వీళ్ళు, ఇట్లా కూడా దంగతలేరు వీళ్ళు. వీళ్ళు కూడా కమాలు సార్ ఇచ్చేటోళ్ళది. వాళ్ళు మళ్ళా ఏలు ముద్ర పెట్టుకుంటారు, ఆధార్ కార్డు నంబర్ తీసుకుంటారు, ఏలు ముద్ర పెట్టుకుంటారు. అట్లా కాదు టీయమని చెప్తే వాళ్ళు ఇంతదే సార్. ఎట్లా కావాలా మరి? మేము పొద్దుగా తినకుండా వచ్చినాం సార్. మాకు అన్నం లేదు, ఆదాయం లేదు, ఏం లేదు. ఎట్లా? మీది ఏ ఊరు? మీ పొలం పరిస్థితి ఏంది ఇప్పుడు? నర్సాపూర్ సార్, నారాయణపూర్. నా పేరు మల్లేష్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాకు 4 ఎకరాల భూమి ఉంది. 4 ఎకరాల భూమికి నాకు
ఒక్క ఒక్క నా 8 రోజులు సంది తిరిగితే ఒక్క సంచి ఇయ్యాల ఇస్తామంటే నిన్న మొన్న 3 రోజులు 4 రోజులు ఉపాసమే ఉన్నాము. ఇప్పటికి కూడా ఇంత ఛాయ్ తాగామన్నా కానీ డబ్బులు వెళ్ళని పరిస్థితి ఉంది. కాకపోతే ఏంటంటే ఈ ప్రభుత్వం వల్ల మనకు ఏంది ఒక్క సంచి కూడా వస్తలేదు. ఇప్పుడు ఒక సంచి రాస్తే అది ఆధార్ కార్డు పెట్టాలి అన్నారు. ఆధార్ కార్డు పెడితే అది కింద మీద చేసి ఎక్కడనో పడేసిరు. ఇంకా కూడా అది సంచి కూడా రాలేదు, ఆధార్ కార్డు రాలేదు, ఒకటే సంచి ఉంది. రైతులు అందరికి అన్నం పెట్టే అన్నదాత కనీసం తిండి లేకుండా ఇక్కడ పడిగాపులు కాయాల్సి వస్తుందని చెప్పి ఈ రైతు చెప్తున్నాడు. తనకు పాపం పస్తులు ఉంటూ ఇక్కడ వారం రోజులుగా ఇక్కడ పడిగాపులు కాసి ఇంత మటుకు ఒక్క యూరియా బస్తా కూడా తనకు దొరకలేదని ఈ రైతు చెప్తున్నాడు. అసలు మీకు ఎంత పొలం ఉంది, మీ పరిస్థితి అని చెప్పి? 20 ఎకరాలు ఉంది సార్. 20 ఎకరాలు. ధర్మ, నా పేరు ధర్మ, పెద్ద చింతకుంట మండల్ నర్సాపూర్. 20 ఎకరాలు ఉంది సార్. ఒక్క సంచి తీసుకోపోలేను సార్. రోజు వచ్చుడు పోవడే ఉంది. ఇక అందరు రైతులు అదే పరిస్థితి ఉంది. గత కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పులు లైన్ పెట్టి పోయినాం సార్. అన్నం పొద్దుగాల వచ్చి లైన్ పెట్టి పోయినట్టు. ఇప్పుడు దాకా ఒక్క సంచి లేదు సార్. ఇప్పుడు నా చిన్న పిల్లగాడు ఉన్నాడు, దీని దగ్గర ఇద్దరు వస్తున్నారు. మా టంబు పెడితేనే ఇస్తారంట ఎకరాకు ఒకటే సంచి. గత కాంగ్రెస్ ఇదే పరిస్థితి, ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి. మాకు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్ళు మాకు పైసలు ఇచ్చి తీసుకొని ఉండే, బండ్లు తీసుకొని వేసుకొని ఉండే. కానీ ఈ పరిధులు వచ్చిన ఉంటే ఇదే బాధ, ఇదే తిప్పలు ఉన్నాయి మాకు. ఇప్పుడు దాకా నాటేసి 5 ఎకరాలు నాటేసి ఒక్క సంచి కూడా ఊరియా సలహా ఇప్పుడు దాకా ఇది పరిస్థితి ఉంది మాకు. ఊరియా దొరకక ఇప్పుడు యూరియా వేయకపోతే మీ పంట పరిస్థితి ఏంది? పంట రాదు. ఇంకా ముందు ఇక పంట ఇప్పుడు గింత అయింది. అది ఇప్పుడు మళ్ళీ గింతనే ఉంటది. ఇంకేమైతే సార్ అది కాని పని మా పరిస్థితి. ఇప్పుడు నేను 3 లక్షలు పెట్టుకున్నాను. ఇప్పుడు దాకా 3 లక్షలు ఆదాయంలో రాదు, ఏం రాదు. కట్టు ఇప్పుడు అన్నం తింటేనే పేకి పడుతుంది కదా. తినకపోతే ఏమైతుంది మనకు? ఇక ఆకలి పోతుంది. అది ఒరికి పరిస్థితి గదే పరిస్థితి మాకు. మీరు ఎన్ని రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నారు? ఏంది మీ పరిస్థితి? 15-20 రోజులు అవుతుంది సార్. 15-20 రోజులు అవుతుంది సార్. అయితే రోజు వస్తున్నా, కార్లు ఇట్లా పెడుతున్నాము, వస్తలేదా 4 సార్లు, 2 సార్లు 3 సార్లు సూసైడ్ నుంచి మారిపోయినా రాదానికి పంపించారు. ఈ రోజు పొద్దున గిట రిటర్న్ పోయినా. మళ్ళీ నేను ఊరికి పోదామని వెళ్తున్నా, లారీ ఉన్నది ఇక్కడ. మరి ఇట్లేం చేస్తున్నారు ఇట్లా అని మళ్ళీ ఇక్కడ అడిగితే వీళ్ళ మన మాట కేర్ చేస్తలేరు. ఇప్పుడు సరే అని మొన్న ఆడ గోమలో ఇట్లా దొప్పుడు అయింది. ఇక్కడ దెబ్బ తగ్గినాడు, అయిపోయింది. ఇక పోలీసులు అట్లా దొబ్బుతారు కదా సార్. ఇక అట్లా అని ఒక్కటే సంచి దొరికినాడా, అది ఇంట్లోనే ఉంది. ఇక ఒక్క సంచి 2 ఎకరాల ఎక్కడ సరిపోతుంది అని చెప్పేది అది అట్లనే ఉంచిన. ఇక అప్పట్లో ఇట్లనే ఉన్నది సార్. ఇప్పుడు ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిట్ట దొరకలేదు. చెప్పులు సీరియల్లో పెట్టినాం, అప్పుడు గిట్ట పెట్టినాము. అప్పుడు అట్లనే పరిస్థితి పెట్టాము. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోపోయినాం, చేసినాం. 10 రూపాయలు ఇప్పుడు వారం 20 రోజులుగా తిరుగుతున్నాం ముందుకు సార్. అదే కూలీ చేసుకుంటే మాకు 10 రూపాయలు మిగులుతుంది కదా. 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాడు డ్రిల్లర్ అంటున్నాను నేను. ఒక 10 రూపాయలు ఎక్కువ అవుతుండవు, సూసైడ్ తక్కువ ఇస్తుండేమో 10 రూపాయలు. కానీ ఆడగిట 4 రోజులు 20 రోజులు తిరుగుతాయి. ఇప్పుడు దాంట్లో ఫాయిదా ఏముంది? నేను తిన్నప్పుడే కదా నాకు కడుపు ఇది అయ్యేది. దానికి ఇప్పుడు ఇంత అయిపోయింది సార్. అది గతంలో అతను యూరియా కోసం లైన్ లో నిలబడ్డప్పుడు పోలీసుల తోపులాటలో గాయాలని అని చెప్పి ఆయన చెప్పారు. మనం చూస్తున్నాం ఇక్కడ రైతులున్న కేంద్రం దగ్గరికి నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి గారు వచ్చారు. మేడం అడిగి తెలుసుకుందాం. మేడం, గతంలో సుంతా లక్ష్మారెడ్డి గారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. వారు సీనియర్ పొలిటీషియన్, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మన రాష్ట్రంలో భిన్న పరిస్థితి చూస్తున్నాం. అసలు ఈ పరిస్థితి గల కారణాలు ఏమన్నా? ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే ఒక చిత్తశుద్ధి లేదు, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఒక ప్రణాళిక లేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు ఏంటంటే వ్యవసాయం అంటే వర్షం పడుతుంది అంటేనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎంతమంది పంటలు వేసుకుంటారో, ఎంత ఎరువులు అవసరం ఉంటాయి, కేంద్రం నుంచి ఏ విధంగా తెచ్చుకోవాలన్న ఆలోచనతో మరి ఒక ప్రణాళిక పద్ధతిగా పోవడం జరిగింది. కాబట్టి మనకు యూరియా షార్టేజ్ కానీ ఇంకా విత్తనాల షార్టేజ్ కానీ ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఆ రోజు ఉన్నటువంటి మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారు వారు ఈ రోజు నోరిప్పడం జరిగింది. ఏమంటే గతంలోనే కేసీఆర్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వేరే రాష్ట్రాలు వాడుకున్నటువంటి ఎరువులన్నీ కూడా తీసుకుని మన రాష్ట్రానికి డైవర్ట్ చేసేవారు అని చెప్పడం జరిగింది. అంటే ఎంత దూరదృష్టి ఆలోచన చేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగదన్న ఆలోచనతో ఆ రోజు చేస్తే, ఈ రోజు ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయ శాఖ మంత్రి గారు కనీసం ఒక్క రోజున ఒక రివ్యూ మీటింగ్ అన్నా తీసుకున్నారా? మన రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి, ఎంతమంది రైతులు పంటలు వేసుకున్నారు, ఆ పంటలకు ఎంత మనకు ఏమంటారు
అడుగు మందు అంటాం కదా అది తర్వాత మళ్ళీ తర్వాత అయిపోయిన తర్వాత యూరియా ఎంత అవసరం ఉంటది అనేది ఆలోచనే లేదు అసలు. ఇంతవరకు ఒక జిల్లా రివ్యూస్ తీసుకున్నటువంటి సందర్భం లేవు. గతంలో ఏదంటే 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి రివ్యూ జరిగేది. ఇటువంటి పంటల సమయంలో మరి డిఆర్సీ మీటింగ్ పెట్టేసి ఎంత అవసరం ఉంది ఏం కథ అని చెప్పేసి ఒక అంచనాకు వచ్చేది. కానీ ఇప్పుడు అటువంటిది అంతా ఏం లేదు. పాపం రైతులంతా కూడా రోడ్ ఎక్కుతున్నారు. మార్నింగ్ ఇక్కడికి వచ్చి చూసుకోవడం జరిగింది. ధర్నా చేసిన వాళ్ళంతా కూడా ఆఫీసర్తో మాట్లాడి అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడి 2 లోడ్లు పంపండి, తలా ఒక 2 సంచులు ఇచ్చేస్తే మళ్ళీ రేపు రారని. పాపం ఆయన నిన్న వచ్చిండు, ఈ రోజు వచ్చిండు, ఇప్పుడు ఆయనకు సంచే దొరకలేదు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఒక రైతుకు 3 అవసరం ఉన్నాయా 4 అవసరం ఉన్నాయా ఇచ్చేసేయండి. 4 ఇచ్చేస్తే ఏమవుతుంది అంటే మళ్ళీ ఆయన రేపు రాడు కదా. ఈ రోజు లైన్ లో నిల్చొని వాళ్ళకి రాకపోతే మళ్ళీ రేపు వస్తున్నారు, రేపు కూడా రాకపోతే వాళ్ళ పనులన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. పంట కూడా ఏంటంటే పంట వేసుకున్న తర్వాత కొంత ఇన్ని రోజులకు వేస్తే వాళ్ళకి దిగుబడి వస్తుంది. అది దాటిపోయింది అనుకో వాళ్ళకి వేసుకోవడం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ రోజు రైతులు అవస్థపడి మరి రైతులను కడుపులో పెట్టుకొని కాపాడింది కేసీఆర్ గారు అయితే ఈ రోజు రైతులను రోడ్ల మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మేడం, మీరు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అసలు ఇక్కడ పరిస్థితి దీనికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏమో కేంద్రం మీద నెడుతుంది. గత రెండు టర్ముల్లో కూడా అక్కడ ఇప్పుడున్న ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఇక్కడ వేరే ప్రభుత్వం, వాళ్ళకి అనుకూల ప్రభుత్వం లేదు. అప్పుడు గత 10 సంవత్సరాలు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? నేను చెప్తున్నాను అనుభవ రహితం ప్లస్ ఇంకొకటి అంతే రైతుల పైన చిత్తశుద్ధి ఉండి చేయాలని అనుకుంటే ఏ విధంగానైనా చేయొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీటింగ్లు పెట్టుకుంటలేరు, ఎంత అవసరం ఉందో తెలియదు. పోయి కేంద్రాన్ని అడిగినటువంటి సందర్భం లేదు. 10 సార్లు ఎక్కే ఫ్లైట్ ఎక్కుతున్నారు, దిగే ఫ్లైట్ దిగుతున్నారు. కానీ కనీసం రైతులకు ఇంత ఎరువు అవసరం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్లి అడిగినటువంటి సందర్భాలు గతంలో ఏంటంటే కేసీఆర్ గారు మనకి 3 రేక్ పాయింట్స్ మన జిల్లాకు సంబంధించి మూసాపేట నుంచి వచ్చింది, గజ్వేల్ నుంచి వచ్చింది, మిర్జాపల్లి నుంచి వచ్చింది. ఈ 3 రేక్ పాయింట్స్ నుంచి మనకి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ టకాడక వచ్చేసి దించేసి వెళ్ళిపోయేది. రైతులు ఎప్పుడు కూడా మన పిఎస్సిఎస్ల దగ్గర కానీ అగ్రోస్ కానీ గ్లోమర్ కానీ సంబంధించి ఎక్కడ కూడా వెళ్ళలేదు. వాళ్ళ ఊర్లకి లోడ్లు పంపించి వాళ్ళకు ఎరువులు సరఫరా చేసిన సందర్భం. ఇది ఏంటంటే కేవలం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం, అందుకని కేంద్రం మీద పడేస్తుంది. కేంద్రం ఏమంటది రాష్ట్రం అడుగుతలేదని చెప్పేసి అంటే సో ఈ విధంగా ఒకరికొకరు మాట్లాడుకుని వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు, అలయన్స్ లోనే పోతున్నారు. అట్లాన్నప్పుడు ముందు పోయి అడిగేసి మాకు ఇంత అవసరం ఉంది అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇస్తారు. కానీ కాకపోతే ఒకరి మీద ఒక రెప్పం వేసుకొని మన మోడీ గారు మన ప్రధానమంత్రి గారు మాట్లాడతారు యూరియా వాడకాన్ని తగ్గించండి అని. అంటే దాంట్లో భాగమేనా అని చెప్పేసి ఇప్పుడు కూడా అనుమానం వస్తుంది. ముఖ్యమంత్రి గారేమో దీనిపైన స్పందించారు, మరి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారేమో దీని ఎరువుల వాడకం తగ్గించుకోవాలంటే ముందు ప్రణాళికగా భూమిని ఏ విధంగా సారవంతం చేయాలి, దానికి అవసరమైన జీలిక విత్తనాలు కానీ లేకుంటే మన ఆ విత్తనాలు ఇస్తలేరు. ఆ విత్తనాల కోసం కూడా నేను మన ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడితే మన నియోజకవర్గానికి జీలిక విత్తనాలు వస్తున్నాయి. అటువంటి పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది, నర్సాపూర్లో కూడా ఉంది. చాలా బాధాకరమైనటువంటి విషయం. మేడం, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వం వేరు, అధికారులు వేరు కాదు, ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. అధికారులు ఏమో రైతులకు కావాల్సినంత అవసరాల మేరకు యూరియా తీసుకొచ్చాం, ఎక్కడ కొరత లేని అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో కేంద్రం మీద నెడుతుంది. మనకి నిన్న చూసినట్లయితే మన జిల్లాలోనే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వచ్చి కేంద్రం ఇవ్వట్లేదు, అవసరానికి కావాల్సిన 7 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సిన అందులో సాగు కూడా పంపించలేదని ఆయన అంటున్నారు. వాస్తవ పరిస్థితి చూస్తేనే రైతులు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఇద్దరి మధ్యన గ్యాప్ అంటే ప్రభుత్వం బలవంతంగా అధికారులతో చెప్పిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి మనం? ఒక ఏంటంటే రైతులను రోడ్ల మీద పరేసేటువంటి పరిస్థితి తప్ప అంతకుమించి ఇంకేం లేదు. కోఆర్డినేషన్ లేదు. ఒక మంత్రి చెప్తే ఒక ఆఫీసర్ వినే పరిస్థితి లేదు, ఒక ఆఫీసర్ చెప్తే మంత్రి వినేటువంటి పరిస్థితి లేదు, మంత్రి చెప్తే సీఎం చెప్తే వినేటువంటి పరిస్థితి లేదు. కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల రెగ్యులర్ రివ్యూస్ లేకపోవడం వల్ల నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కూడా అంత ఎక్కువ ఎరువు వస్తే మన యూరియా వస్తే రైతులు ఏం చేసుకుంటారు? రైతులు కూడా అనవసరంగా దాన్ని తీసుకుపోయి దాచిపెట్టుకునేటువంటిది కాదు కదా. ఇప్పుడు ఎంత అవసరం ఉంటే అంతనే తీసుకోతారు. గతంలో ఏంటంటే ఇటు నాటేయగానే అట్లా పోయి తెచ్చుకున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు డబ్బులు కూడా పడ్డాయి కాబట్టి రైతు బంధు పోయిన తీసుకొచ్చుకున్నారు, వేసుకున్నారు. ఇప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, లేట్ గా నాట్లు వేసుకున్నారు కాబట్టి అవసరానికి తగ్గట్టుగా డిమాండ్కి తగ్గట్టు ఇవ్వట్లేదు. అప్పుడు రోజు వాళ్ళకి 10 అవసరం ఉంటే 10 ఇచ్చేసింది, 2 అవసరం ఉంటే 2 ఇచ్చింది. ఈ రోజు ఏంటంటే ఒక పాస్బుక్ ఒకటని, ఒక ఆధార్ కార్డుకి ఒకటని ఇస్తే మరి నిన్న చూసిన సందర్భం నిజంగా బాధ అనిపిస్తుంది. ఒక రైతు తన భార్య కొడుకుది కూడా ఆధార్ తీసుకొని 3 సంచులు తీసుకొస్తే ఆయన పైన నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టి జైలుకు పంపించినటువంటి సందర్భం. ఇంకొక రైతు కాలం మోగుతున్నారు, పోలీసులకు కాలం మోగుతున్నారు, ఇంకొక రైతు అధికారి కాలం మోగుతున్నారు. వాళ్ళకి ఏం అంత అవసరం ఏముంది? అడుక్కొని తినే, మనకు అన్నం పెట్టేటువంటి చేతులు అడుక్కొని తినేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల
ఆలోచన రహితం వల్ల, ప్రణాళిక లేకపోవడం వల్ల, రైతులు అంటే మరి లాస్ట్ చెప్పేదంటే రైతులు అంటే ప్రేమ లేకపోవడం వల్ల ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. మేడం, మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంది? ఇప్పటికే మనకి లేట్ అయింది, సీజన్ లేట్ అయింది, వర్షాలు లేట్గా పడ్డాయి. అదును తప్పిన వ్యవసాయం వృధా అనేది ఒక సామెత ఉంది మనకి. మరి ఇప్పుడు ఆల్రెడీ అదును తప్పిపోతుంది, లేట్ అవుతుంది. ఇప్పుడు దీని పరిష్కారం ఏంది? దీన్ని ఎట్లా పరిష్కరించవచ్చు? అదే చెప్తాను ఏంటంటే ఇమీడియట్ గా ఎక్కువ స్టాక్ తెప్పియండి. స్టాక్ తెప్పించి ఎక్కడెక్కడ అవసరం ఉందో వాళ్ళకి అందరికి ఇచ్చేసే విధంగా ప్రయత్నం చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తారా, ఇంకెక్కడికి వెళ్తారా, వెళ్ళేసి దాన్ని డిమాండ్ కి తగ్గట్టుగా మీరు యూరియా తీసుకురావాల్సినటువంటి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెంది ఇప్పటికే రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చేసిండ్రు. ఇంకా వాళ్ళ పరిస్థితిని అధోగతి పరచకుండా, వాళ్ళ స్థాయిని దించకుండా, వాళ్ళ గౌరవాన్ని భంగం కలిగించకుండా ప్రభుత్వం చేయాలా, పట్టుబట్టాలా, కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళాలా, తీసుకొని రావాలా, రైతులకు ఇవ్వాలా. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఉంటది, వారికి అండగా నిలబడుతుంది. వారితో పాటు మేము రోడ్లెక్కి వారికి అండగా నిలబడతామని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనుభవ రాహిత్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్తున్నారు. రైతులు యూరియా బస్తాలు తీసుకున్న రైతుల మీద నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం ఏందని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఇది పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి కేంద్రం నుంచి రాష్ట్ర అవసరాలు తగ్గట్టు యూరియా తక్షణం తీసుకొస్తేనే మనకైనా పంటలు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇది మెతుకు సీమలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో క్రాంతి కుమార్, ఐ న్యూస్.